ఓం శ్రీమాత్రే నమః. కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి. కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండును తెంపలేవు కాబట్టి కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కోయడానికి. కాళ్ళు కూడా పండును తెంపలేవు, అందుకని చేతులు పండును కోశాయి. చేతులు పండును కోశాయి కానీ చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. అది నోటి ద్వారా కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్ళు పండును తెంపలేదు. అంటే కళ్ళు పండును చూశాయి కానీ కళ్ళు తెంపలేదు. ఎవరు వెళ్ళారో వాళ్ళు పండును కోయలేదు. కాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళాయి కానీ పండును కోయలేదు. చేతుల ద్వారా పండును తెంపారు. ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు. అంటే చేతులు తెంపాయి కానీ చేతులు తినలేదు. ఎవరు తిన్నారో వారు ఉంచుకోలేదు. మరి అది నోటి ద్వారా కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో గట్టిగా దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం వీపు తప్పేమీ లేదు. ఎప్పుడైతే గట్టి దెబ్బలు వీపు మీద పడ్డాయో కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు పండును చూసింది కళ్ళే కాబట్టి కళ్ళు శిక్షించబడ్డాయి. కర్మ సిద్ధాంతం అంటే ఇదే. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. చేసిన కర్మ చెడని పదార్థం అంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని కూడా అంటారు కదా. మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మ ఫలాలే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. జై శ్రీరామ్.